అందరికీ నమస్కారం. అప్పుడప్పుడు తింటే ఆనందం, అతిగా తింటే అనర్థం. మనము కొన్ని విషయాలు పెద్దగా గమనించము. కానీ చిన్నపిల్లలకు అతిగా ఫాస్ట్ ఫుడ్డు ఇస్తున్నాము. వాళ్ళు అడిగిన వెంటనే. కానీ దీనివల్ల వాళ్ళకు మెంటల్ హెల్త్ అనేది ప్రాబ్లమ్ వస్తది. దీనివల్ల వాళ్ళకు అలసట, నీరసము, జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతది. అలాగే పెద్దవాళ్ళకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల మనకు నీరసము, అలసట ప్లస్ కుడివైపులో నొప్పి రావడము, వామిటింగ్స్ కావడము, ఇలాంటి ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. ఇది మొత్తానికి లివర్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే లివర్ సిరోసిస్ అనేది ఏర్పడుతుంది. అందుకనే ఫాస్ట్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోకండి. ఫాస్ట్ ఫుడ్ అనేది వాళ్ళు ఎట్లా చేస్తారో క్వాలిటీ మెయింటైన్ చేయలేకుండా కెమికల్స్ వేసి ఎక్కువ దీంట్లో సోడియం ఉంటుంది. ఈ సోడియం వల్ల కూడా మనకు బీపీ బీపీ వస్తుంది. ఎందుకంటే మనకు ఈ సోడియం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండడం వల్ల ఈ ప్రాబ్లము ఏర్పడుతుంది. అంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేది తగ్గిపోతుంది. ఈ సోడియం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. కొన్ని ఐటమ్స్ మైదాతోటి తయారు చేస్తారు కాబట్టి మనకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది కాబట్టి గమనించాలి. ప్లీజ్ దయచేసి ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినకండి. దాంట్లో డేంజరస్ కెమికల్ ఉన్నాయి. ఇంకా అంటే వాళ్ళు ఎలాంటి మెయింటెనెన్స్ చేస్తారో తెలియదు కాబట్టి అందుకనే మనము కొంచెం ఆలోచించి అతిగా తినడం అనేది బంద్ చేసుకుంటే మంచిదండి. ఈ విషయాన్ని గమనించాలి. నేను చేసే వీడియో ఒక్కరైనా కొంచెం అబ్జర్వ్ చేసి వింటే వాళ్ళకు హెల్త్ను కాపాడుకునే వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది.